ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ ఎదుట హాజరవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను బండి సంజయ్ సిట్ అధికారులకు అందించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ ఎదుట హాజరవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను బండి సంజయ్ సిట్ అధికారులకు అందించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్ ఆఫీసుకు వెళ్లనున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. కీలక సమాచారం ఇవ్వబోతున్నారు కదా, ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరై తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ప్రధానంగా గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా ఆయన పలుమార్లు ఆరోపించారు. 2023 నుంచి ఆయన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడే వ్యవహరించినప్పటి నుంచి, మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో కావచ్చు, రకరకాల సందర్భాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా గతంలోనే ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం ప్రభాకర్ రావును ఇటు సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ అరెస్ట్ చేసినటువంటి నిందితులు సంబంధించినటువంటి డేటా రిట్రీవ్ చేసినటువంటి పోలీసులు అందులో ఎవరెవరి ఫోన్లు రికార్డ్ చేశారు, ఎవరెవరి ఫోన్లను వ్యక్తిగతంగా విన్నారన్న అంశాల గురించి కూడా ఫోన్ ట్యాప్ అయిన వారి వివరాలతో ఒక జాబితాను సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఆ జాబితాలో ఉన్న వారందరినీ కూడాను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే కొంతమంది రాజకీయ నేతలు, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అంతా కూడాను ఇప్పటికీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు బండి సంజయ్ కూడా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. గతంలోనే ఆయనకు 2 సార్లు నోటీస్ ఇచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది ఏంటన్న అంశాల గురించి తమకు వాంగ్మూలం ఇవ్వాలి అన్న అంశాల గురించి గతంలోనే 2 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు ఒకసారి అప్పటికి తనకు ఉన్నటువంటి షెడ్యూల్ కారణంగా ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. మరోవైపు రెండోసారి పార్లమెంట్ సెషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా ప్రజెంట్ ఆయన సిట్ అధికారులు ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు. ప్రధానంగా దిల్కుషా గెస్ట్ హౌస్లో ఈరోజు సిట్ అధికారులు ఎదుట ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ప్రధానం మరి కాసేపట్లోనే ఇక ఖైరతాబాద్ నుంచి ఆయన పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్కి రాబోతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్లోనే సిట్ అధికారులు ఉన్నారు. ఆ సిట్ అధికారులు ఎదుట ఫోన్ ట్యాపింగ్ వల్ల తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, గతంలో ఎప్పుడు తనకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అన్న అంశాల గురించి సిట్ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కేవలం బండి సంజయ్కి సంబంధించిన ఫోన్ మాత్రమే కాకుండా బండి సంజయ్కి సంబంధించిన డ్రైవర్తో పాటు ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితుల ఫోన్లను కూడా ఇటు ప్రభాకర్ రావు టీం గతంలోనే ట్యాప్ చేసినటువంటి సందర్భం. సో ఇందులో భాగంగానే బండి సంజయ్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ కావడంతో ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు సిట్ అధికారులు దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అయితే ఇదే అంశం మీద ప్రజెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జాతీయ అంశంగా మారిందంటూ చెప్పుకోవచ్చు. ప్రజెంట్ స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు సిట్ అధికారులతో బండి సంజయ్ ఇప్పటికే భేటీ అయ్యారు. సో గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాల గురించి వారితో చర్చించడం కూడా జరిగింది. మరోవైపు కేంద్ర నిఘా బృందాలు కూడాను ఇదే అంశం మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. హోంశాఖకు సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి బృందాలు కూడా ఇదే అంశం మీద ఫోకస్ చేసి అందుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తుతం ఆరా తీసినటువంటి సందర్భం. సో మొత్తానికి ఈరోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాంగ్మూలం ఇచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి సిట్ అధికారులే ప్రత్యేకంగా దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆయనకు సంబంధించినటువంటి వాంగ్మూలం అయితే మాత్రం ప్రస్తుతం తీసుకోబోతూ ఉన్నారు. మరోవైపు ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులతో ప్రజెంట్ బండి సంజయ్ కూడా చర్చించారు. గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాల గురించి పలు రకాలుగా చర్చించారు కూడా. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన తీవ్రత దృష్టిలో ఉంచుకుని ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని బండి సంజయ్ కూడా ప్రస్తావించారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఈ అంశాన్ని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తే అసలు కోణాలు బయటపడవు, అసలు దీని
వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలతో పాటు దీని వెనకాల పూర్తి స్థాయిలో ఎవరున్న అంశాలు కూడా బయటపడవంటూ కూడా బండి సంజయ్ ప్రస్తుతం ప్రస్తావించినటువంటి నేపథ్యం. అందుకు అనుగుణంగానే ఈ సిబిఐ కేసు అప్పగిస్తే ఇందులో కీలకమైన అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన కూడా అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఒక పిటిషన్ కూడాను హైకోర్టులో ఇప్పటికే దాఖలై ఉంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సిబిఐకి అప్పగించాలంటూ కూడా దాని మీద కూడా విచారణ నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో మొత్తానికి మాత్రం బండి సంజయ్ మరి కాసేపట్లో ఖైరతాబాద్ నుంచి పాదయాత్రగా కార్యకర్తలతో పాటు దిల్కుషా గెస్ట్ హౌస్ రాబోతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్లోనే సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. శశి, గతంలో బండి సంజయ్తో పాటు ఇతర బీజేపీకి సంబంధించిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్కి గురైనట్లుగా చెప్తా ఉన్నారు కదా, అంటే ఏ ఆధారాలు వారు గతంలో హాజరైన సందర్భంగా సిట్టు ముందు విచారణకు ఏమన్నారు, అలాగే ఇప్పుడు ఏ ఆధారాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందనుకోవచ్చు, ఏ సందర్భాల్లో ఫోన్ ట్యాప్కి గురైందనేది వారు చెప్తున్నమాట? కేవలం బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు, గతంలో ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రేమేందర్ రెడ్డితో పాటు బీజేపీలో ఇతర ముఖ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. సో ఇదే అంశం గురించి సిట్ అధికారులు గుర్తించి వారికి సమాచారం అందించారు. గతంలో మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, సార్వత్రిక ఎన్నికల సమయంలో మీ మీద నిఘా ఉంది. సో ఇందులో భాగంగానే మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి కాబట్టి అందుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా వారికి సమాచారం ఇచ్చారు. ఇందులో కొంతమంది ఈటల రాజేందర్తో పాటు మరికొంతమంది కూడా స్టేట్మెంట్ ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి